బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకులు వాసుదేవరావు గారు అంటే ఎట్లా అంటే సరే మేము బీజేపీపై ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ రెండు ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినాయి. ఒక 4 జిల్లాలు టీచర్స్ గ్రాడ్యుయేట్స్, ఒక 3 జిల్లాల టీచర్స్ జరిగినాయి. గ్రాడ్యుయేట్స్ లేదు కానీ మొన్నే జరిగినాయి. ఇటీవలే గ్రాడ్యుయేట్స్ కూడా జరిగినాయి. 6 నెలలు 7 నెలలు అయిందో బహుశా జరిగి. కానీ అక్కడ గ్రాడ్యుయేట్స్లో ఓడిపోయారు, ఇక్కడ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ గెలిచారు. ఈ ఫలితాలే రేపు బీజేపీ వైపుగా ప్రజలు చూస్తున్నారు. ఇక నెక్స్ట్ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేస్తుంది అనేటువంటిది అంటే ఎట్లా చూడాలి అనేటువంటిది. సరే బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్, ఎందుకంటే ఒక గణనీయమైనటువంటి అసెంబ్లీ స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ 3 నెలలు 6 నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్కి వచ్చినప్పటికీ కొన్ని చోట్ల డిపాజిట్ కోల్పోవడం, కొన్ని చోట్ల అసలు ఒక్క సీటు కూడా రాపడడం అనేటువంటిది ఒక రకమైనటువంటి అది అవతల ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ఒక అస్త్రం. అంటే వాళ్ళిద్దరు కలిసారా లేకుంటే కలవలేదా, లేకుంటే ఎందుకు ఈ రకమైనటువంటి 6 నెలల్లోనే ఇంత తీవ్ర పరిణామాలు ఎందుకు జరిగినాయి, అన్ని సీట్లు గణనీయమైనటువంటి సీట్లు ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించిన పార్టీ పార్లమెంట్కి వచ్చేటికి ఎందుకు అంత డిపాజిట్లు పోవటమో, ఒక సీటు కూడా గెలవకపోవటం అని, ఇప్పుడు అసలు అభ్యర్థినే నిలబెట్టకపోవటం, ఇవన్నీ మీ ఇద్దరి మధ్య బంధం అని ఎస్టాబ్లిష్ చేయడానికైతే కొంత భౌతిక పరిస్థితులు అట్లా అనిపిస్తున్నది. వాస్తవా కాదా అనేది పక్కన పెడితే ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకి అదే సినిమాకి అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, అంటే పెద్దలు మల్లురావు గారు ఇప్పుడే చెప్పారు. అంటే ఈ ఫెవికల్ బంధం గురించి చెప్తాను, నేను మళ్ళీ మీకు వివరంగా చెప్తాను. బట్ ఇప్పుడే పెద్దలు చెప్పారు ఈ పట్టభద్రుల యొక్క తీర్పు అదేం పెద్ద తీర్పు కాదు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు మాకు పంచాయతీ ఎన్నికలు. అంటే ఇది ఫస్ట్ పట్టభద్రుల్ని ఉపాధ్యాయుల్ని అవమానపరిచినట్టు. సమాజంలో పట్టభద్రులకి ఒక ప్రత్యేకమైన రోల్ ఉండటం వలన వారికి ప్రత్యేకం ఒక ఎమ్మెల్సీ. ఒక విషయంలో మాత్రం తేడా లేదు. అంటే కాసేపు నేను అంటే వాళ్ళని అవమానపరిచింది కరెక్టే, కానీ ఒక విషయంలో అయితే ఎవరికి సాధారణ ప్రజలకి నిరక్షరాస్యులకి వీళ్ళకి ఒక విషయంలో తేడా లేదు. ఆ విషయం ఏంటో అందరికీ తెలుసు కాబట్టి ఆ విషయం నేను చెప్పదలుచుకోలేదు. ప్లీజ్ క్యారీ ఆన్. వాళ్ళు అవమానపరిచారంటే వాళ్ళు కూడా గౌరవాన్ని కాపాడుకోవాలి. అంటే నేను ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎందుకంటే వాళ్ళందరూ ఇంటే కూడా నష్టం లేదు. అవమానపరిచారని మీరు సెంటిమెంట్గా అంటుంటే వాళ్ళు కూడా దాని గౌరవాన్ని కాపాడుకొని ఉండాల్సింది అంటున్నా. రాజకీయాల గురించి మాట్లాడట్లా నేను, రాజకీయ పరంగా కాకుండా జనరల్గా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ గురించి కూడా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఏం జరుగుతుందో చూస్తున్నాం, మనం వింటున్నాం. టీచర్స్ కానీ ఎంత తీసుకున్నారు, ఎంత ఇచ్చారు అనే దాంట్లో. ప్లీజ్ క్యారీ ఆన్, కంటిన్యూ. ఏ విధమైన సరే ఏ విధమైన తీర్పుని గౌరవించాల్సిన కనీస బాధ్యత రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీకి ఉంటుంది. ఆ విధంగా ఆలోచిస్తే ఏ తీర్పునైనా మేము అవమానించినట్టే. అది నేను అనేది ఏంటంటే, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ప్రజల తీర్పుని, అది ప్రజలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, గ్రాడ్యుయేట్స్, వారందరినీ గౌరవించాల్సిన పని రాజకీయ పార్టీ ఉంది. తర్వాత మనం ఏంటి, మన చొక్కా ఇప్పుకుంటే మన అందరూ తెలిసి అది పక్కన పెడదాం కాసేపు. రెండోది, ఇప్పుడే చెప్పారు మల్లురావు గారు ఏమన్నారంటే లిక్కర్ స్కామ్ లో వాటన్నిటి గురించి కోసం అని చెప్పి మరి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కొమ్ము కాసి గెలిపించారని నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఒక చార్జ్షీట్ లాంటిది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టి అనేక రకాలైన ఎలిగేషన్స్ దాంట్లో పెట్టింది. అసలు నాకు తెలియక అడుగుతాను, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా? ఫోన్ ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేసేది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా? లేకపోతే ఫార్మా రేస్ మీద పెట్టేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం? లేకపోతే మరి ఈ అవినీతి అని చెప్పినప్పుడు మరి అవన్నీ 14 నెలలు అయిపోయినాయి కదా. మరి ఈ రోజు వరకు అసలు ఏం జరిగింది అనేది ఒక శ్వేతపత్రం అంటే ఏ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఉన్నదని చెప్పాల్సిన బాధ్యత మల్లిరావు గారికి ఉంటుంది. ఎందుకంటే మరి మేం చెప్పేది కూడా ఇదే. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క కేసుల నుంచి తప్పించుకోవడానికి, వారి యొక్క కేసుల నుంచి బయటపడటం కోసం కాంగ్రెస్ కొమ్ము కాస్తుంది అనేది అందరికి తెలిసిన విషయం, మేం చెప్పక్కర్లేదు. అది ఏ బట్టగాల్చి విజయం పడేసినట్టు ఈరోజు ఓడిపోయిన తర్వాత మేము బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ చెప్పడం అది హాస్యాస్పదంగా ఉంది. ఇంకొకటి, మీరు ఖమ్మంలో, అంటే నేను ఖమ్మం నుంచి కానీ చెప్తాను, మన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎందుకు పెట్టలేదు చెప్పాలి నాకు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయి ఉండి ఖమ్మంలో ఎందుకు వాళ్ళ అభ్యర్థిని పెట్టలేదు? భారతీయ జనతా పార్టీ 3 కాన్స్టిట్యున్సీలో కూడా అది పట్టభద్రులది కావచ్చు, లేదా 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా భారతీయ జనతా పార్టీ బాజాప్తుగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు పెట్టింది.
తర్వాత మీరు చెప్పారు 8 సీట్లు, అంటే 8 సీట్లు మాకు అసెంబ్లీలో వచ్చిన తర్వాత 6 నెలల గ్యాప్ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ 6 నెలలలో ప్రజలకు అర్థమైంది ఈ 420 ఏదైతే సబ్ ఇచ్చారు హామీలన్నీ నెరవేర్చే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు అని. అందుకని 6 నెలల్లో ప్రజలు దాన్ని అర్థం చేసుకొని, ఎందుకంటే మనం కూడా 10 సార్లు చెప్తే అబద్ధాన్ని నిజంగా నమ్మేస్తాం. ఇని 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 అని చెప్పి కేసీఆర్ మీద దుమ్మెత్తి, ఆయనకున్న లాంగ్వేజ్ ఈయన కూడా దాన్ని అదే పట్టుకొని దుమ్మెత్తి 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 అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటికి అర్థమైంది. ఈ రోజు ఉపాధ్యాయులు మేము ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట మాట్లాడుతున్నారు. మరి ఆ రోజున భారతీయ జనతా పార్టీ 317 జీవో మీద టీచర్ల కోసం పోరాటం చేస్తే బండి సంజయ్ కుమార్ గారిని తిప్పకుండా పొద్దున్న సాయంత్రం ఒక వ్యాన్ లో తిప్పి 6 పోలీస్ స్టేషన్ 7 పోలీస్ స్టేషన్ తిప్పి చివరికి ఒక పోలీస్ స్టేషన్ ఆయన హ్యాండ్ ఓవర్ చేశారు. మరి 14 నెలల తర్వాత కూడా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కూడా 317 జీవోకి ఎగనెస్ట్ గా మద్దతు ఇచ్చింది. మరి ఈ రోజు వరకు ఏదైనా ఒక చర్య తీసుకుందా, కనీస చర్య తీసుకుందా అనేది అది తర్వాత అవన్నీ తర్వాత నేననే రిజల్ట్ అయిపోయినాయి, ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు మీరు జీవోలు అమలు చేశారా, అమలు చేయలే, ఫలితాలు, ఎన్నికలు, వ్యూహాలు, ఎత్తుగడలు, ఈ ఫలితాలే మొత్తం పార్టీని బంగారు బాట వైపు నడిపిస్తాయని ఒకళ్ళు, దీంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఒకళ్ళు. దాని గురించి చెప్తున్నా. నేనేమన్నా ప్రభుత్వం జీవోలు చేసిందా, ఉపాధ్యాయులకి ఏం చేసింది, అందుకనే మాకేసారా మరి మీకేసారా అనేటువంటిది ఒక చర్చ. బట్టకాల్చే మీద ఈజీ కదా. ఇప్పుడు మేమేమంటున్నాం గ్రౌండ్స్ చెప్తున్నారు. నేను బట్టగాల్చి మీద వేసారా, ఇప్పుడు మీరు కూడా అనొచ్చు. ఒక్క నిమిషం వాసుదేవరావు గారు, మీరు కూడా ఒక్క నిమిషం వాసుదేవరావు గారు, బట్టగాల్చి వాళ్ళు మీద వేస్తారు, మీరు కూడా బట్టగాల్చే కదా వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పి మీద వేసేది అంటున్నా. బట్టగాల్చి మీద వేసుకోవట్లేదు కదా రాజకీయ పార్టీలు. చెప్తున్నానంటే ఈ రాష్ట్ర మీరు అంటారు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసే మొట్టమొదటి పవర్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సహకరించట్లేదని వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు ఇప్పుడు మీరు ఒక్క నిమిషం అక్కడికి వస్తా వాసుదేవరావు గారు, ఒక్క నిమిషం ఆ పాయింట్కి వస్తా. కేసుల విషయంలో కొన్ని కేసులు రాష్ట్ర పరిధిలోవి, కొన్ని కేసులు కేంద్ర పరిధిలో ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పేది. కేంద్ర పరిధిలో ఉన్న కేసులకి కేంద్రం సహకరించట్లేదు అనేటువంటిది ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారి మీద కావచ్చు, వాళ్ళ మీద కానీ వేసింది. ఎందుకు మీరు కేంద్రం దర్యాప్తు అసలు అదే అంటే మాకు సిబిఐకి అప్పచెప్పండి. ఎందుకు సిబిఐకి అప్పచెప్పాలంటున్నారు అంటే, సిబిఐకి అప్పచెప్తే బీఆర్ఎస్ జుట్టు మా చేతిలోకి వస్తుంది, అప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ మేము ఆడించుకోవచ్చు, విలీనం చేసుకోవచ్చు, లాంటి వాళ్ళు ఏదైనా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడే చేస్తున్నా కానీ ఇంకా ఎక్కువ కంట్రోల్ చేసుకోవచ్చు అనే కేసు సిబిఐకి అప్పచెప్పమని అంటున్నారు. దాని వెనకాల వాళ్ళ వ్యూహం అదని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటున్నారు. మీరు చేయొద్దని ఎవరు అనలేదు కదా, మిమ్మల్ని చేయొద్దని లేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది, వారికి అన్ని అధికారులు ఉన్నాయి, వారిని మళ్ళీ చెప్తున్నా మీరు కొన్ని కేసు ఒక్క నిమిషం వాసుదేవరావు గారు